హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తర్మ. ఈరోజు మనం సొగస్చుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లైట్ వెయిట్ పట్టు అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు మనం పట్టు అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీ? ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కత్ అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండి. ఇక్కత్ పట్టు అన్నమాట. ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ బేస్ తీసుకున్నాము. పళ్ళు పాట అంతా కూడా పింక్ అండ్ ఆరెంజ్ ఉంటుంది. ఓకే. ఈ పళ్ళు అనేది మనకి ఇక్కత్తులో చూసినట్లయితే ప్లెయినే వస్తాయండి. కంచి అలాగే ఉప్పాడలో వచ్చినట్లు ఫ్లవర్ డిజైన్ అనేది రాదనమాట. ప్లెయిన్ ఉంటుంది. అంటే ఒక్కోసారి మిడిల్ లో కడీ బోర్డర్ స్టైల్ ఉంటుంది, లేదంటే ప్లెయిన్ ఇస్తారు. ఇది వచ్చేసి మనకి ఒక హాఫ్ దాకా మొత్తం కూడా మనకి ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. దట్టు మనకి ఒక గోల్డ్ కలర్ కడీ బోర్డర్, మళ్ళీ నెక్స్ట్ మనకి పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. టూ కలర్స్ తో మనకి పళ్ళు ప్లెయిన్ తో డిజైన్ చేశారు. మనకి శారీ అంతా కూడా చూసినట్లయితే క్రీమ్ కలర్ బేస్ వస్తుంది. మనకి టోటల్ గా డార్క్ క్రీమ్ కలర్ మిడిల్ పార్ట్. బోర్డర్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్, నెక్స్ట్ మనకి పింక్ కలర్ తో స్ట్రోక్స్ లాగా మనకి డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బేస్ అంతా కూడా క్రీమ్ కలర్ మీద కొంచెం గ్రేయిష్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో మనకి డ్రాప్ డిజైన్ ఇచ్చారు. ఆ డ్రాప్ కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా స్ట్రోక్స్ టైప్ లో జిగ్జాగ్ లాగా మనకి డ్రాప్స్ డిజైన్ ఉంటుంది. టోటల్ మనకి దగ్గరగా ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ అలాగే పళ్ళులో మనం చూసిన ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ని, టూ కలర్ కాంబినేషన్స్ ని మనకి బోర్డర్ లో ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ ఇచ్చి మిడిల్ లో గోల్డ్ కలర్ కాంబినేషన్ కడీ బోర్డర్. అంటే పై బోర్డర్ కన్నా కూడా మనకి కింద బోర్డర్ అనేది కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు అన్నమాట. మనకి టూ కలర్స్ వేరియేషన్, అంటే ఆరెంజ్ అనేది మనకి యాడ్ అయ్యింది. టోటల్ శారీ వైజ్ మొత్తం కూడా మనకి ఇదే బోర్డర్. అంటే పళ్ళులో ఏ కలర్స్ అయితే యూస్ చేశారో ఆ టూ కలర్స్ మనకి కింద బోర్డర్ లో కూడా టచ్ చేశారు. కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు. పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి వేరియేషన్. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలాగే ఉంటుంది అన్నమాట. మెటీరియల్ వచ్చేసి ఇక్కత్ పట్టు. ఓకే. బ్లౌజ్ ఓన్లీ పింక్ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఉండే బోర్డర్, అంటే మనకి పింక్ అలాగే గోల్డ్ కలర్ బోర్డర్ ని మనకి కంటిన్యూ చేశారు. కింద వచ్చేసి శారీలో మనకి ఆరెంజ్ కలర్ కూడా మిక్స్ వచ్చింది, కానీ ఇక్కడ బ్లౌజ్ పార్ట్ లో వన్ సైడ్ వచ్చేసరికి పింక్ కలర్ ఇచ్చారు, కానీ టూ కలర్స్ కాంబినేషన్ ఇవ్వలేదు. ఈ శారీ కాస్ట్ 7,600 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టులోనే అండి, ఇది మనకి లైట్ వెయిట్ పట్టు అన్నమాట. ఓకే. మల్టీ కలర్ వచ్చింది కదా. అంటే మనకి పళ్ళు పాటు చూసినట్లయితే షార్ట్ పళ్ళు ఇచ్చినా కూడా మనకి కొంచెం డిజైనర్ గా ఇచ్చారు. పైన అంతా కూడా టిష్యూ తీసుకున్నారు. కార్నర్ లో వచ్చేసరికి మనకి ఒక మ్యాంగో అండ్ ఫ్లవర్ లుక్ వచ్చేటట్లు ఆ కట్ వర్క్ స్టైల్లో మనకి ఒక బంచ్ లాగా ఇచ్చారు. టూ కార్నర్స్ లో కూడా మనకి అదే బంచ్ ఉంటుంది. పళ్ళులో బోర్డర్ కూడా సిల్వర్ జరీ బోర్డర్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి సిల్వర్ జరీ బోర్డర్ పైన మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక లోటస్ ఫ్లవర్ క్రీపర్ ని ఇచ్చారు. కింద మనకి గ్రీన్ కలర్ షేడెడ్ బోర్డర్ తీసుకున్నారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ అండ్ ఎల్లో మిక్స్ డబల్ షేడ్ పైన మనకి సిల్వర్ కలర్ జరీ పైన మనకి కట్ వర్క్ స్టైల్లో బంచెస్ లాగా మనకి క్రీపర్స్ ఇచ్చారనమాట. బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఆ బంచెస్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్టర్నేటివ్ గా క్రీపర్స్ ని డిజైన్ చేశారు. లీఫ్ బోర్డర్స్ గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ ఇచ్చారు. మిడిల్ లో మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో లైన్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. పళ్ళులోనే మనకి హాఫ్ మీటర్ పైన పళ్ళు ఉంటుంది, కానీ చాలా వేరియేషన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారనమాట. మనకి శారీ వైజ్ మొత్తం కూడా మనం చూసినట్లయితే షోల్డర్ పార్ట్ లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి పైన బిగ్ బోర్డర్ ఇచ్చారనమాట. మనకి ఇక్కడ గ్రీన్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. కింద కూడా మనకి బిగ్ సైజ్ లో పింక్ కలర్ ప్లెయిన్ బోర్డర్ పైన మనకి లీఫ్ డిజైన్ మనకి 4 కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. ఒకటి వచ్చేసి మనకి బ్లూ కలర్, గోల్డ్ కలర్, మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, సిల్వర్ కలర్. ఈ 4 కలర్స్ అనేవి బోర్డర్ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కింద కూడా కంటిన్యూ అవుతుంది, కాకపోతే ఎక్స్ట్రాగా మనకి 2 బోర్డర్స్ ని యాడ్ చేశారనమాట. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ ఉంటుంది. పైన అంతా కూడా మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. టోటల్ గా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఎల్లో కలర్ పైన మిడిల్లో అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తో బుటీస్ ఇచ్చారు. అవి కూడా మనకి పైన లీఫ్స్ ఏవైతే 4 కలర్ కాంబినేషన్ ఉంటుందో అదే 4 కలర్ కాంబినేషన్స్ తో మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న లీఫ్ బుటీస్ అలాగే బిగ్ సైజ్ లో లీఫ్ బుటీస్ ని డిజైన్ చేశారన్నమాట. టోటల్ సారీ అంతా వస్తుందండి. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంది, దగ్గరగా ఉంటుంది. బ్లౌజ్
బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, డబుల్ షేడ్ ఉంటుంది మనకి ఎల్లో అండ్ పింక్. పళ్ళు ఏ కలర్ అయితే ఉందో బ్యాక్గ్రౌండ్ అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, కల్నీత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బోర్డర్స్ మనకి ఆ లీఫ్ డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ ఇక్కడ మధ్యలో మిగిలింది యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుందండి. కింద కూడా మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారు కదా, కింద సిల్వర్ బ్యాక్గ్రౌండ్ అండ్ గోల్డ్ బ్యాక్గ్రౌండ్ తో సేమ్ అదే బోర్డర్ ని మనకి కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 9200 పడుతుంది. 9200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి గాంధర్వ పట్టు అన్నమాట, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. పళ్ళు పాటు చూసినట్లయితే పళ్ళు కూడా మనకి దాదాపు ఒక 1 మీటర్ దాకా హెవీ డిజైన్ ఉన్నటువంటి పళ్ళుని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ అలాగే గోల్డ్ అండ్ గ్రీన్ మిక్స్ ఉన్నటువంటి జరీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మనకి కొంచెం పింక్ అండ్ గ్రీన్ మిక్స్ ఉన్నటువంటి డబుల్ షేడ్ పైన మొత్తం కూడా మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ అలాగే లీఫ్ డిజైన్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీతో మనకి దగ్గరగా ఆల్ ఓవర్ డిజైన్ ఉండేటట్లు డిజైన్ చేశారనమాట. పైన అంతా కూడా బ్లూ కలర్ కాంట్రాస్ట్ గా మనకి ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ జరీ బార్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే బిగ్ సైజ్ లో చెక్స్ ఇచ్చారు, పింక్ కలర్ కాంబినేషన్ మాత్రమే యూజ్ చేశారనమాట. అంటే ఇక్కడ కల్నేత బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ కలర్ లో మనకి పింక్ కూడా మిక్స్ చేశారు కాబట్టి షోల్డర్ పార్ట్ లో మొత్తం కూడా చెక్స్ టైప్ లో స్ట్రైట్ లైన్స్ అండ్ క్రాస్ లైన్స్ మనకి పింక్ కలర్ ఒకటే ఇచ్చారనమాట, వేరే కలర్ ఇవ్వకుండా. కింద బోర్డర్ చూసినట్లయితే కింద హాఫ్ బోర్డర్ అంతా కూడా మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ ని మనకి హాఫ్ వరకు డిజైన్ చేశారు. కింద కూడా మనకి కొంచెం బిగ్ సైజ్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ ఉన్నటువంటి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ కూడా కంటిన్యూ. ఈ స్కర్ట్ బోర్డర్ అనేది సారీ ఎండ్ వరకు ఉంటుంది. ఓకే, టోటల్ సారీ అంతా. బ్లౌజ్ కూడా మనకి డబుల్ షేడ్ వస్తుందండి, పింక్ అండ్ గ్రీన్ కలర్ డబుల్ షేడ్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అనమాట. అంటే బ్లూ కలర్ మిస్ చేసి డబుల్ షేడ్ బోర్డర్ అలాగే గోల్డ్ కలర్ జరీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 10,000 పడుతుంది. గాంధర్వ పట్టు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 10,000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పట్టులోనే డిజైనర్ దర్బార్ బోర్డర్ స్టైల్లో ఉన్నటువంటి పట్టు శారీ అన్నమాట. రెడ్ కలర్ డార్క్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇది పళ్ళు కూడా మనం చూసినట్లయితే జస్ట్ ప్లెయిన్ పళ్ళు తీసుకున్నారు, కడీ బోర్డర్ ఉన్నటువంటి పళ్ళు. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి జరీ పళ్ళు ఉంటుంది. పైన బోర్డర్స్ చూసినట్లయితే బ్లూ అండ్ రెడ్ మిక్స్ ఉన్నటువంటి డబల్ షేడ్ బోర్డర్ అలాగే కింద గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఉంటుంది. ఈ షోల్డర్ పార్ట్ బోర్డర్ అనేది మనకి సింపుల్ గా చిన్న బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే రెడ్ కలర్ అన్నమాట, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ రెడ్ కలర్ మీద డీర్స్ ని డిజైన్ చేశారు, అది జరీతో ఓన్లీ. ఎక్కడ కూడా మనకి థ్రెడ్ అనేది యూజ్ చేయకుండా గోల్డ్ కలర్ జరీతోనే మనకి నీట్ గా లుక్ వచ్చేటట్లు మనకి బిగ్ సైజ్ లో డిజైన్ చేశారన్నమాట. సారీ మొత్తం ఉంటుంది, మొత్తం మనకి ఇలాగే దగ్గరగా డిజైన్ ఉంటుంది. ఈ సారీకి మెయిన్ బోర్డర్ చూసినట్లయితే మనకి దర్బార్ బోర్డర్ అంటారండి, బిగ్ సైజ్ లో ఉంటుంది. అంటే హాఫ్ పార్ట్ వరకు కూడా కవర్ చేస్తారు, మొత్తం కూడా జరీతోనే డిజైన్ చేస్తారన్నమాట. దాని మీద ఎటువంటి కింద వచ్చేసి మనకి పైపింగ్ లాగా వచ్చేసరికి బ్లూ అండ్ రెడ్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ ని చిన్న బోర్డర్ ఇచ్చారు. దానిపైన హాఫ్ వరకు మనకి దర్బార్ బోర్డర్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది అనమాట మనకి. దట్టు దీంట్లో కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయండి, బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. బ్లాక్ మీదకి ఇంకా బాగా కనిపిస్తుంది అంటే జరీ వచ్చేసరికి. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఉండొచ్చు? బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది, బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. మనకి కావాలి అనుకుంటే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, కాంట్రాస్ట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 9750 పడుతుంది. 9750 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది డిజైనర్ శారీ అండి. ఇది కూడా మనకి కలర్ అనేది కొంచెం రేర్ కలర్ స్కై బ్లూ లో లైట్ కలర్ కాంబినేషన్ అన్నమాట. మనకి బోర్డర్ షోల్డర్ పార్ట్ అనేది ఇప్పుడు మనకి హెవీ బోర్డర్స్ ఇస్తున్నారు, సింగిల్ వేసినప్పుడు మనకి హైలైట్ గా ఉంటుంది అనమాట, ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దట్టు పైన చూసినట్లయితే మనకి జూట్ అండ్ గోల్డ్ కలర్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ ని తీసుకున్నారు. దాని కింద వచ్చేసి మనకి కట్ వర్క్ లాగా డిజైన్ ఇచ్చారు. అది కట్ వర్క్ కూడా మనకి బేస్ ఇదే బోర్డర్స్ తీసుకొని దానిపైన మనకి ఒక ఫ్లవర్ టైప్ లో మనకి డిజైన్
డిజైన్ ఇచ్చారనమాట. ఫుల్ డిజైనర్ బోర్డర్ ఇలా షోల్డర్ పార్ట్ కి వచ్చే విధంగా తీసుకున్నారు. అది కూడా మనకి కట్ వర్క్ లాగా గోల్డ్ కలర్ జరీ యూస్ చేశారు. దానిపైన అంతా కూడా టోటల్ గా మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 2.5 మీటర్ వరకు ఉంటుంది. ఓన్లీ వన్ సైడ్ బోర్డర్. వన్ సైడ్. ఈ బోర్డర్ ని పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ప్లెయిన్ బోర్డర్. ప్లెయిన్ బోర్డర్ అనేది టోటల్ 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ చేశారు. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే మనకి ఈ డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. కింద బోర్డర్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చూసినట్లయితే ప్లెయిన్ షిఫాన్ ఉంటుందండి. మనకి ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ప్లెయిన్ ఇచ్చారు. ఎందుకంటే షోల్డర్ పార్ట్ బోర్డర్ అనేది మనకి హెవీగా ఉంటుంది కాబట్టి మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి రెగ్యులర్ బోర్డర్ లాగా కంటిన్యూ చేస్తూ దానిపైన సేమ్ కలర్ కాంబినేషన్ తో సేమ్ ఫ్యాబ్రిక్ ని 2 లైన్స్ లాగా డిజైన్ చేశారు. బ్లౌజ్ ఏ కలర్? బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ కలర్ ఇచ్చారు. రా సిల్క్ మెటీరియల్ కూడా సాఫ్ట్ మెటీరియల్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి చిన్న బోర్డర్ ఇచ్చారండి, గోల్డ్ కలర్ బోర్డర్. శారీలో కింద ఎట్లయితే చిన్న బోర్డర్స్ 2 బోర్డర్స్ యాడ్ చేశారో అదే బోర్డర్ ని ఓన్లీ 1 బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి 3000 పడుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్, అంటే ప్యూర్ షిఫాన్ మెటీరియల్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి జేపీ కోట అంటారండి. జేపీ కోట. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి ఓన్లీ జూట్ తోనే డిజైన్ చేసి ఉంటారు. పళ్ళు బోర్డర్స్ ఇక్కడ మనకి పళ్ళు చూసినట్లయితే ఒక జస్ట్ బోర్డర్ లాగా మనకి జూట్ అండ్ బ్లూ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ ప్లెయిన్ ఇచ్చారు. డిజైన్ ఇవ్వకుండా ప్లెయిన్ ఇచ్చారు. అలాగే షోల్డర్ పార్ట్ బోర్డర్ కూడా మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు. పైన గోల్డ్ కలర్ పైపింగ్ ఉంటుంది అనమాట. మనకి జస్ట్ ఒక అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు మనకి గోల్డ్ కలర్ పైపింగ్ చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ బ్లూ డార్క్ రాయల్ బ్లూ కలర్ పైన మనకి కొంగల్ టైప్ లో డిజైన్ ఉంటుంది. అది కూడా మనకి 2 షేడ్స్ యూస్ చేసాం. ఇక్కడ సిల్వర్ కలర్ ఇచ్చాం బాడీ పార్ట్. వింగ్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే పింక్ కలర్ థ్రెడ్ వర్క్. కింద మనకి సిల్క్ థ్రెడ్ బ్రౌన్ కలర్ యూస్ చేస్తాం. స్కిన్ కలర్ కాంబినేషన్ యూస్ చేసాము. సేమ్ డిజైన్ మనకి గోల్డ్ అండ్ పింక్ కలర్. బాడీ పార్ట్ అంతా కూడా గోల్డ్ తీసుకుని వింగ్స్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ పింక్ కలర్ ఉంటుంది. ఇక్కడ మనకి సిల్వర్ కలర్, అంటే 2 కలర్స్ కాంబినేషన్ బాడీ పార్ట్ లో తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి దగ్గరగా మనకి ఫుల్ ఉంటుంది. పైన చూసిన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి కింద వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ లో డిజైన్ చేశారనమాట. సేమ్ బోర్డర్ పళ్ళు ఏదైతే ఇచ్చారో పైన బోర్డర్ ఏదైతే తీసుకున్నారో సేమ్ బోర్డరే కానీ కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలా కొంగల డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ సారీ అంతా దగ్గరగా ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ ఉంది కాబట్టి బ్లాక్ కలర్, అలాగే సీ గ్రీన్ బేస్ కలర్స్ అనేవి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఏదైతే చూసామో అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా చిన్న గోట్ వర్క్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ 3000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కూడా మనకి డిజైనర్ సారీ. ఓకే, ఇది కూడా గ్రీన్ కలర్ పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. పైతాని వర్క్ వచ్చినటువంటి సారీ అన్నమాట. బోర్డర్స్ చూసినట్లయితే పైన వచ్చేసి గ్రీన్ కలర్ పైపింగ్, కింద వచ్చేసి గోల్డ్ కలర్ టిష్యూ బోర్డర్, చిన్న బోర్డర్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ మాత్రమే మనకి ఇటువంటి చిన్న బోర్డర్ ఉంటుంది. ప్లెయిన్ బోర్డర్, అంటే గోల్డ్ కలర్ లోనే మనకి ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. అది పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మనం చూసినట్లయితే కొంచెం బిగ్ సైజ్ లో బోర్డర్ తీసుకున్నారు. ఈ ఫ్యాబ్రిక్ నే ఇదే బోర్డర్ కొంచెం బిగ్ సైజ్ లో తీసుకొని దానిపైన మనకి డిజైన్ యూస్ చేసాం. సేమ్ డిజైన్ కింద కూడా వచ్చింది కదా, ఇక్కడ చూద్దాం. ఇది వచ్చేసి మనం చూసినట్లయితే ఈ గోల్డ్ కలర్ బోర్డర్ పైన అంతా కూడా మనకి పైథానీ వర్క్ ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి రెడ్ అండ్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి లీఫ్ ఇచ్చారు. దానిపైన చిన్న బడ్ లాగా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ డార్క్ అండ్ లైట్ తీసుకొని పింక్ తో డిజైన్ ఇచ్చారు. ప్యారెట్ ఇచ్చారనమాట. ఆ ప్యారెట్ కూడా మనకి గ్రీన్, బ్లూ, పర్పుల్ కలర్ 3 కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఇవి బంచెస్ లాగా మనకి బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ లో ఆ తర్వాత మనకి ఇక్కడ హ్యాంగ్ అయ్యే పార్ట్ లోను అంటే 2L షేప్ లో మనకి ఈ బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. అంటే మనకి స్టెప్ పెట్టినట్లయితే చాలా రిచ్ గా కూడా కనిపిస్తుంది. ఒకటి వచ్చేసరికి ప్లెయిన్ బోర్డర్, దాని కింద టోటల్ గా మనకి డిజైనర్ బోర్డర్ వస్తుంది. ఒకవేళ కనుక స్టెప్స్ పెట్టకపోయినట్లయితే మనకి ఇట్లా హ్యాండ్ మీద కనిపిస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఇచ్చారు. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ అనేది కలర్ చాయిస్ ఉంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి రన్నింగ్ ఇచ్చారు. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ గ్రీన్ వచ్చింది. మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసుకుని దానికి పైపింగ్స్ మనం గ్రీన్ కలర్ తో డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక టోటల్ గా కాంట్రాస్ట్ అవుతుంది. ఈ బ్లౌజ్ కి వచ్చేసి మనకి పైన చిన్న బోర్డర్, ప్లెయిన్ కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో జరీతో ఆ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ 2300 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి
కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది. కోటా పైన బోర్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి సిల్వర్ కలర్ బోర్డర్ పైన మనకి సిల్వర్ కలర్ జరీతో మనకి చిన్న చిన్న లీఫ్ బుటీస్ ఇచ్చారు. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి క్రీమ్ కలర్ పైన డార్క్ క్రీమ్ కలర్తో మనకి స్ట్రైట్ లైన్స్ అంటే డోరియా టైప్లో మనకి చెక్స్ ఉంటుంది. దానిపైన అంతా కూడా మనకి కొంచెం లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్, చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో మనకి సిల్క్ థ్రెడ్ వర్క్ తో డ్రాప్ డిజైన్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ మొత్తం అంటే చిన్న చిన్న దగ్గరగా మనకి ఆల్ ఓవర్ ఉండేటట్లు డిజైన్ చేశారు. ఇది 2.5 మీటర్ వరకు మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి కింద బోర్డర్ చూసినట్లయితే ఈ 2.5 మీటర్ లో కూడా కింద బోర్డర్ డిఫరెంట్ గా డిజైన్ చేశారు. మనకి ఈ బోర్డర్ ని టచ్ చేస్తూ మనకి 2 క్రీపర్ బోర్డర్స్ ఇచ్చారు. మ్యాంగో అండ్ లీఫ్ వచ్చినట్లు మనకి సిల్వర్ కలర్ గ్రీన్ కలర్ తో, దానిపైన కూడా సేమ్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. పైన టోటల్ గా మనం చూసినట్లయితే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఈ క్రీపర్ పార్ట్ అనేది మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. క్రీపర్ లీఫ్స్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి చిన్న ఫ్లవర్స్ అలాగే బిగ్ సైజ్ ఫ్లవర్స్ అంతా కూడా సిల్వర్ కలర్, మిడిల్ లో గ్రీన్ కలర్ చిన్న ఫ్లవర్ ఉంటుంది. మొత్తం కూడా మనకి ఏంటంటే స్కర్ట్ బోర్డర్ లుక్ చూపించారు, కానీ ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ వస్తుందండి. 2.5 మీటర్ వరకు మాత్రమే మనకు అలా వస్తుంది. 2.5 మీటర్ తర్వాత మనం శారీ చూసినట్లయితే కింద మనం ఏదైతే 3 డిజైన్స్ బోర్డర్ చూసామో ఆ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దానిపైన మనకి డ్రాప్ డిజైన్ అనేది గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో డ్రాప్ డిజైన్ తీసుకున్నారు. ఈ డ్రాప్ డిజైన్ టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ. ఇదే డ్రాప్ డిజైన్ షోల్డర్ పార్ట్ లో వచ్చేసరికి చాక్లెట్ కలర్ తో ఉంటుంది. కుచ్చిళ్ళ పార్ట్ లో చూసినట్లయితే టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ డిజైన్ ఏదైతే మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారో అదే థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు. ఎండ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గానే ఇచ్చారండి, కాంట్రాస్ట్ గా ఇచ్చారు. అది మనకి గ్రీన్ కలర్ మీద వైట్ కలర్ తో ప్రింటెడ్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. శారీలో ఏ 2 కలర్స్ అయితే తీసుకున్నారో మెయిన్ కలర్ వచ్చేసరికి లైట్ క్రీమ్ కలర్, దాని మీద డిజైనింగ్ వచ్చేసరికి డ్రాప్ టైప్ లో గ్రీన్ కలర్. ఈ 2 కలర్స్ కాంబినేషన్ తోనే మనకి డిజైనర్ బ్లౌజ్ అనేది యాడ్ చేశారు ఈ శారీకి. సేమ్ బోర్డర్ చిన్న బోర్డర్ మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 2500. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ శారీ డిజైనర్ శారీ ఏంటి? టోటల్ డిజైనర్ శారీ, డిఫరెంట్ ఫ్యాబ్రిక్. ఇది మనకి పళ్ళు చూసినట్లయితే డిజైనర్ శారీస్ లో కూడా మనకి డిఫరెంట్ గా వచ్చేటట్లు పళ్ళుని డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక నెట్టెడ్ టైప్ లో ఉన్నటువంటి పిటాయి లేస్ వర్క్ లాగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. మిడిల్ లో మనకి టిష్యూ బోర్డర్స్ తీసుకున్నారు. సేమ్ మనకి ఈ లేస్ నెట్ అనేది మళ్ళీ మనకి కంటిన్యూ చేశారు. ఈ టిష్యూ బోర్డర్ పైన మనకి పీచ్ కలర్ కాంబినేషన్స్ తో మనకి ఒక బిందీ షేప్ లో ఉన్నటువంటి డిజైన్ తీసుకొని కట్ వర్క్ స్టైల్లో మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ కలర్ జరీ, కాపర్ కలర్ జరీతో మనకి డిజైన్ ఇచ్చారు. ప్యాచెస్ టైప్ లో మనకి ఒక 4 ప్యాచెస్ ని పళ్ళు కార్నర్ లో డిజైన్ చేశారు. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ జరీ, ఎల్లో కలర్ కి పీచ్ కలర్ చాలా డిఫరెంట్ గా, అలాగే శారీ మొత్తం కూడా బ్రైట్ గా కనిపిస్తుందండి ఈ కలర్ మనకి యాడ్ చేయడం వల్ల. అంటే పైన గోల్డ్ కలర్ ఇచ్చారు, కింద వచ్చేసి మనకి ఈ పీచ్ కలర్ కి కట్ వర్క్ స్టైల్లో మనకి అప్ అండ్ డౌన్ అవుతూ డిజైన్ చేశారనమాట. ఇక్కడ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ జరీతో డిజైన్, అలాగే మనకి నక్కీ వర్క్, అలాగే కాపర్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. టోటల్ గా 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి అంటే ఫాలింగ్ ఉండదు, మనకి స్టిఫ్ ఉండదు, మీడియం గా ఉంటుంది ఫ్యాబ్రిక్. దీనిపైన చూసినట్లయితే మనకి సెల్ఫ్ డిజైన్ ఎల్లోతోనే మనకి డ్రాప్ డిజైన్ ఉంటుంది. టోటల్ షైనింగ్ ఉందండి మెటీరియల్. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలాగే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఫుల్ శారీ బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ టోటల్ గా గోల్డ్ కలర్ అండి. పళ్ళులో ఏదైతే మనం చూసామో ఫ్యాబ్రిక్, సేమ్ ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, బోర్డర్స్ లో మనకి పైన స్టార్టింగ్ బోర్డర్ గోల్డ్ కలర్ ఇచ్చారు కదా, ఇదే కలర్ కాంబినేషన్ ఇదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనం చూసినట్లయితే పళ్ళులో చూసే నెట్ ని మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. అంటే ఫుల్ డిజైనర్ వేర్ గా కూడా కుట్టించుకోవచ్చు మనం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 3800 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ కలర్, బ్లాక్ కలర్ కాంబినేషన్. ఇది పైన బోర్డర్స్ చూసినట్లయితే పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. కింద మనకి జూట్ కలర్ కాంబినేషన్ లో సాఫ్ట్ బోర్డర్ ఉండేటట్లు ఇచ్చారు. కింద మనకి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తే బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన 2 కలర్ కాంబినేషన్స్ తో ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, అవుట్ లైన్ అంతా కూడా మనకి గ్రే కలర్, మిడిల్ లో గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్ కి అవుట్ లైన్ సేమ్ గోల్డ్ కలర్ సర్కిల్ లాగా డిజైన్ ఉంటుంది.
ఈ బూటీస్ అనేవి టోటల్ మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. దగ్గరగా ఇచ్చారు, 2 కలర్స్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఈ శారీకి మెయిన్ వచ్చేసి ఈ బోర్డర్. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి ఫుల్ కాంతా వర్క్ స్టైల్లో డిజైన్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి ట్రీని ఇచ్చారు, దానిపైన ఒక బటర్ఫ్లైని, అలాగే మనకి ఫ్లవర్స్ కూడా పింక్ కలర్, లీఫ్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక ఫిగర్ని డిజైన్ చేశారు, అది మనకి ఒక పాట్ వాటర్ లాగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్, పింక్ కలర్, గ్రే కలర్ కాంబినేషన్లో డిజైన్ చేశారు. పైన వచ్చేసి హౌసెస్ టైప్లో మనకి డిజైన్ ఉంటుందన్నమాట. టోటల్గా మనకి ఇక్కడ ఏంటంటే సీనరీ లుక్ వచ్చేటట్లు మనకి డిజైన్ ఇచ్చారు మొత్తం. అది కూడా ఏంటంటే హెవీ ఫిల్లింగ్ కాకుండా కాంతా వర్క్ స్టైల్లో మనకి థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఈ బోర్డర్ టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది, మనకి ఫుల్ వస్తుంది. కుచ్చుల పార్ట్ లో ఫ్లవర్స్ అనేవి హాఫ్ వరకు డిజైన్ చేశారు. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో కూడా మనం చూసినట్లయితే కలర్స్ అనేవి కంటిన్యూ అంటే మెయిన్ కలర్ చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుంది. బ్లాక్ బదులు మనకి గ్రీన్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్ అనేవి ఉంటాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3100 పడుతుంది. 3100 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి జైపూర్ కోటా మెటీరియల్ వచ్చేసి జైపూర్ కోటా మెటీరియల్ షేడెడ్ లో వచ్చింది సారీ. పిస్తా గ్రీన్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ పైన అంటే దీనికి పళ్ళు అంటూ ఇవ్వకుండా జస్ట్ 2 లైన్స్ ఒక గోల్డ్ కలర్ జరీ లైన్స్ ఉన్నటువంటి పళ్ళుని ఇచ్చారనమాట. మనం శారీ అంతా కూడా షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ జరీతో మ్యాంగో ఒకటి ఇచ్చారు, అలాగే ఇక్కడ ఒక హిల్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనం చూసినట్లయితే శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ ఇచ్చారు, కింద హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మనకి ఈ కింద బోర్డర్ ని టచ్ చేస్తూ మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. స్టెమ్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు, ఫ్లవర్స్ ఇక్కడ బ్లూ కలర్, పింక్ కలర్, ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి స్మాల్ డిజైన్, అలాగే మనకి సైజెస్ లో ఫ్లవర్ సైజెస్ ఇచ్చారనమాట. దీనిపైన మనం చూసినట్లయితే బార్డ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ బాడీ, వింగ్స్ అంతా కూడా బ్లూ కలర్ ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ పైన అంతా కూడా మనకి బార్డ్స్ వచ్చేలాగా డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి ఇలాగే డిజైన్ అనేది లైట్ కలర్ బేస్ మీద మనకి డార్క్ కలర్ కాంబినేషన్ తో డిజైనింగ్ ఇచ్చారండి. అది కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపిస్తుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది ఎండింగ్ వరకు. ఈ శారీకి మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి, షేడెడ్ లోనే ఉంటుంది. మనకి హ్యాండ్స్ కి గ్రీన్ యూస్ చేసుకొని బాడీ పార్ట్ అంతా కూడా ఎల్లో యూస్ చేసుకోవచ్చు. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ చేశారన్నమాట. జరీ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు, థ్రెడ్ బోర్డర్స్ అనేది మిస్ చేశారు. దీనిలో కూడా కలర్ చాయిస్ ఉంటుంది, మనకి అన్ని కూడా లైట్ కలర్, ప్లెజెంట్ కలర్స్ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ 2250 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఫుల్ పార్టీ వేర్ శారీ అండి, డిజైనర్ శారీ అన్నమాట. దీనికి వచ్చేసి మనకి బోర్డర్స్ కూడా చూసినట్లయితే మనకి బేస్ అంతా కూడా జూట్ బోర్డర్ ఉంటుంది, క్రీమ్ కలర్ కాంబినేషన్ లో. దానిపైన మనకి ఇంతకు ముందు కలంకారీ ప్యాచ్ వర్క్ అనేవి వచ్చాయి అనమాట. ఇది కలంకారీ ప్యాచ్ వర్క్ కాకుండా ఎంబ్రాయిడరీ వర్క్, అంటే కలంకారీ లుక్ ఉండేటట్లు మనకి. కలంకారీ దాంట్లో ఎలాంటి కలర్స్ కాంబినేషన్ అయితే తీసుకుంటారో సేమ్ అదే టైప్ లో మనకి థ్రెడ్ వర్క్ లో చూపించారు. మొత్తం మనకి డిజైన్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే హంసలు వచ్చేసి మనకి మొత్తం కూడా బ్లాక్ బోర్డర్ మనకి 3 సైడ్స్ ఉంటుంది. కింద చూద్దాం. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి ఈ క్రీమ్ కలర్ పైన మొత్తం కూడా హంసలు వచ్చేసరికి మనకి ఇక్కడ డార్క్ చాక్లెట్ కలర్, అలాగే పింక్ కలర్, మల్టీ కలర్ కాంబినేషన్ యూస్ చేసి మనకి హంసల్ని డిజైన్ చేశారు. దానికి అవుట్ లైన్ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ ఉంటుంది అన్నమాట, బాడీ షేప్ తెలియడం కోసం. దానికి మళ్ళీ మనకి ఏంటంటే ఒక క్రీపర్ ని ఇచ్చారు. క్రీపర్ లో కూడా మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి 3 కలర్స్ యూస్ చేసాము. అవుట్ లైన్ బ్లాక్, ఇక్కడ వచ్చి చాక్లెట్ కలర్, బ్లూ కలర్, పింక్ కలర్, లీఫ్ పార్ట్ వచ్చి 2 కలర్స్ తీసుకున్నారు. మనకి టోటల్ బోర్డర్ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా చూసినట్లయితే మనకి ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పైన మనం పైన ఏదైతే హంసలు చూసామో అలాగే మనకి డిజైన్ ఇచ్చారు. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే ఒక నెక్ అనేది బ్యాక్ సైడ్ చూస్తున్నట్లు తీసుకున్నారు. అవును, ఒక కొమ్మ మీద మనకి నిల్చున్నట్లు డిజైన్ చేశారనమాట. టోటల్ గా మనకి ఈ బంచెస్ కూడా మనం చూసినట్లయితే దగ్గరగా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది, చాలా దగ్గరగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో మనకి ఫ్లవర్స్ కూడా ఇచ్చారు. ఫ్లవర్స్ కూడా పింక్ కలర్ థ్రెడ్ వర్క్, అవుట్ లైన్ బ్లాక్ ఉంటుంది, గోల్డ్ కలర్ జరీ ఫ్లవర్, అవుట్ లైన్ బ్లాక్. ఈ 2 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ని మనకి ఈ హంసలకి మధ్యలో మనకి డిజైన్ చేశారు. అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా 2.5 మీటర్స్ వచ్చే విధంగా తీసుకున్నారు. ఆ తర్వాత కూడా షోల్డర్ పార్ట్ లో ఎంత గ్యాప్ అయితే మెయింటైన్ చేశారో సేమ్ గ్యాప్ తో
స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపించే విధంగా, దట్టు ఏంటంటే మనకి ఎల్లో షేడ్ పైన మొత్తం కూడా డార్క్ కలర్స్తోనే డిజైన్ చేస్తారండి. చాలా బ్రైట్గా ఇచ్చారు. మొత్తం ఎండ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మనకి వచ్చేసి రన్నింగ్ ఇచ్చారండి. ఎల్లో కలర్ కాంబినేషన్. బోర్డర్ మనకి హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ అనేది ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ డార్క్ కలర్స్ ఉంటాయి. ఓకే, బేస్ అంతా కూడా డార్క్ ఉంటుంది. సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 4200 పడుతుంది. 4200 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.